హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు బాగున్నారా? ఇది ఆగస్ట్ 15కి మా పిల్లలు వాళ్ళ మేడం గారు ఇచ్చిన వైట్ డ్రెస్ అండి, యూనిఫామ్ అంట. స్కౌట్స్ గైడ్స్కి ఈ వైట్ డ్రెస్ ఆగస్ట్ 15 మార్నింగ్ వేసుకోవాలని నాకు ఇచ్చారు. ఇప్పుడు చూడండి, దీనికి లైనింగ్ లేదు. లైనింగ్ లేని వాటికి ఇది చాలా యూజ్ అవుతుంది. దీనికి బక్రం వేయట్లేదు. ఈ క్లాత్ స్టిఫ్గా ఉంది. ఇప్పుడు ఈ నెక్ ఎలా ఉందో అలాగే వేరే క్లాత్ తీసుకొని స్ట్రైట్గా ఇలా రౌండ్గా ఎలా కావాలో అలాగా నెక్ డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్ టక్ ఇచ్చేసాను. చూడండి, షోల్డర్ టక్ ఇచ్చేసాను. ఈ 3 టక్స్ ఇక్కడ చూడండి రౌండ్గా వచ్చేసింది. ఈ త్రీ టక్స్ వచ్చేసి ఈ పంజాబ్ డ్రెస్కి ఎలా ఉందో అలా దానికి పెట్టేసుకొని ఈ టక్స్ మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకుని రౌండ్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఇక్కడ మీకు కనిపించట్లేదు వైట్ కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇది సేమ్ ఇలా కుట్టేసుకున్న తర్వాత పిన్ తీసేసుకొని ఆ రౌండ్కి మనము కట్ చేసేసుకోవాలి. మార్జిన్ పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి. చూడండి, రౌండ్గా ఎలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసేసిన తర్వాత చూడండి మార్క్స్ ఎలా మ్యాచ్ అయ్యాయో షోల్డర్ దగ్గర. ఇప్పుడు ఇది రౌండ్గా తిరగాలంటే అక్కడక్కడ టక్స్ ఇచ్చేసుకోవాలి. టక్స్ ఇచ్చినందువల్ల నీట్ ఫినిషింగ్తో రౌండ్ నెక్ ఎలా ఉందో అలాగే తిరుగుతుంది. ఇలా లైట్గా అక్కడక్కడ కర్వ్స్ ఎక్కడ తిరుగుతాయి అక్కడ మనం టక్ ఇచ్చుకోవాలి. అప్పుడు నీట్గా తిరుగుతుందండి నెక్. చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇలా నేను కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత ఇలా గోరుతో ఇలా రఫ్ చేసేసుకుంటే నీట్గా వస్తుందండి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత మనము దాని మీద ఒక కుట్టేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. చూడండి, ఇలా గోరుతో గీరిన తర్వాత ఇలా తిప్పి ఇక్కడ చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా గోరుతో ఇలా అని దాని తర్వాత ఒక స్టిచ్ నీట్గా వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి, రౌండ్ స్టిచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో పిక్ కూడా యాడ్ చేశాను చూడండి, రౌండ్గా ఎలా వచ్చిందో నెక్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ ఆల్ అని నొక్కితే మీకు మరిన్ని వీడియోస్ వస్తాయండి. చూడండి.